మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నాకు తెలుసు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సంతోష్ బ్రో. సీట్లు కూడా తెచ్చేవాళ్ళు కదా నేను ఉన్నానని. పంచుకే పంచ్. చెప్పకమ్మా, ఇప్పటికే నా గుండె ఆగిపోతుంది. ఇది ప్రేమిస్తున్నాను కాబట్టి భరిస్తా అనట్లేదు, భరించగలను కాబట్టి ప్రేమిస్తున్నాను. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టు ఇద్దరులో సూదిని తీయడం ఎంత కష్టం, నా మనసులోంచి తను తీయడం కూడా అంతే. జాబిలికి వెన్నెలలిస్తా, మబ్బులకి మెరుపులనిస్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫ్లవర్స్ తీసుకున్నా కాబట్టి నా మనసు కూడా నువ్వే తీసుకో. ఐ లవ్ యూ. కానీ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి నీలాగే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ బ్యూటిఫుల్ ఉమెన్ ఎవరని అనుకుంటున్నారు కదా? ఎస్. సో స్టేజ్ ఎక్కగానే, ఏ స్టేజ్ అని అనుకుంటున్నారేమో, జబర్దస్త్ స్టేజ్ ఎక్కగానే, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ ఎక్కగానే ఆ అల్లరితో, ఆ స్పాంటేనిటీతో, ఇంకా చెప్పాలి అంటే ఆ క్యూట్ మాటలతో పాగల్ పవిత్ర అస్సలు భరించలేము అని తను అనుకుంటుంది, కానీ భరించేంత క్యూట్నెస్ తను ఇస్తుంది. కాబట్టి ఈరోజు నాతో పాటు పాగల్ పవిత్ర ఉన్నారు అండ్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ పవిత్ర ఉన్నారు. కాబట్టి తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ పవిత్ర. హాయ్, ఎలా ఉన్నారు? సో క్యూట్. హౌ యు? నేను కూడా చాలా బాగున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఇన్ సుమన్ టీవీ. కానీ యాక్సెప్ట్ చేసినందుకు సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరి వల్ల అవని పని మీ వల్ల అయింది. అంతేనా? నేను అసలు ఇంతవరకు సీరియస్లీ ఎవరికి ఇంటర్వ్యూ అస్సలు ఇవ్వలేదు ఇంతవరకు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే ఫన్ గా, అంతే సరదాగా వెళ్తుంది, మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. అమ్మ, ఇంత హాట్ సీట్ లో కూర్చోబెట్టి టెన్షన్ పడొద్దంటే ఎలా పడుకుంటాను? మాకు ఆ స్టేజ్ ఎక్కాలి అంటే హాట్ స్టేజ్, మీరు సీట్ లో కూర్చోవాలంటే హాట్ సీటా క్రియేట్ చేస్తారు మీరు? లేదు, చాలా కూల్ గా కూర్చోవచ్చు. అది వినడానికి మాత్రమే హాట్ సీట్, కూర్చున్న తర్వాత కూల్ సీట్ అయిపోతుంది. సరే, బికాస్ ఎదురుగా ఇంకో హాటీ ఉందనా? అమ్మో, ఎక్కడ తగ్గేది? ఎందుకంటే ఇప్పటికే హైట్ తగ్గేసాము, మళ్ళీ తగ్గితే ప్రాబ్లం అయింది. ఎస్ పవిత్ర గారు, సీరియస్లీ అంటే మీ జర్నీ శ్రీదేవి డ్రామా కంపెనీలో విన్నాం, జబర్దస్త్లో చూసాం, అండ్ ఒక ఆడపిల్ల ఒక సక్సెస్ తెచ్చుకోవడం సొసైటీలో అనేది చాలా కష్టం. ఎంత ప్రాపర్గా ఉన్నా ఏదో ఒకటి వెతుకుతారు జనాలు, అది మెయిల్ అనుకోవచ్చు, ఫీమేల్ అనుకోవచ్చు. బట్ అవన్నీ దాటుకొని ఒక అమ్మాయి ఈరోజు ఒక పీక్స్ పొజిషన్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఫ్యాన్స్ని సంపాదించుకోవడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఆ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఈ పొజిషన్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు మీ ఇంట్రొడక్షన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను మమ్మీ డాడీ అంతే. చాలా లో క్లాస్ ఫ్యామిలీ, అసలు పని చేస్తేనే గడుస్తుంది అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే 3 పూటలు తినడానికి కూడా అందరూ ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు తింటే ఇంకో పర్సన్కి సరిపోదేమో అన్నట్టు కూడా. సో డాడీ లారీ డ్రైవర్, ఆయన బాగా కొంచెం గవర్నమెంట్ని పోషిస్తూ ఉంటారనమాట, కొంచెం డ్రింకర్ డాడీ. సో అమ్మ ఫార్మర్ అనమాట. సో చాలా కష్టంగా వచ్చిందనమాట. వద్దు, ఫ్యామిలీ గురించి వద్దు, ఇంకా వేరే చెప్తా. అంటే లేదు తెలుసుకోవాలి, ఎందుకంటే నాకే కాదు మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలకి ఒక మంచి ఇన్స్పిరేషన్ అవ్వాలి మీ స్టోరీ. సో కేవలం దాని గురించే. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నాకు ఇంటర్ వరకు చదివాను. ఇంటర్ వరకు చదివిన తర్వాత ఇంకా నా వల్ల కాదు, ఇంక చదువుతూ వెళ్తుంటే నాకు ఎవరు ఇన్కమ్ పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా. సో అమ్మ ఇంకా అంత కష్టపడలేదు. సో నేను ఇంటర్ వరకు కూడా మా పిన్నే కొంచెం సపోర్ట్ చేసేది ఫినాన్షియలీ. మా అమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. చదివించింది. ఇంకా ఎందుకు వీళ్ళిద్దరిని లేడీస్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి డాడీ అంత ఫినాన్షియల్ సపోర్ట్ చేసేవారు కాదు.
ఎందుకంటే ఆయన ప్రపంచమే వేరు. తాగడం, జాబ్ చేసుకోవడం, తాగడం, జాబ్ చేసుకోవడం. ఇప్పుడు మా ఇంటికి వచ్చింది లేదు. అంటే చాలా తక్కువ వస్తుంది. వచ్చినా కూడా హెల్త్ బాగాలేనప్పుడే వచ్చి మా అమ్మతో అన్ని పనులు చేయించుకొని మళ్ళీ హెల్త్ బాగా అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తాగడం ఇట్లా చేసేవాడు అనమాట. సో ఇంక ఇవన్నీ కాదు. ఫీల్ అయ్యేవాళ్ళ నాన్న ప్రేమని బాగా మిస్ అయ్యేవాళ్ళేమో చాలా కదా. అసలు లేదు, అసలు నాన్న ప్రేమ లేదు. అస్సలు లేదు. సో చూడాలి ఏమైందో తెలియదు నా ఫ్యూచర్ కూడా. ఇంకా అంతే, ఇంకా అమ్మ వాళ్ళు ఎందుకు కష్టపడడం అని చెప్పేసి ఇంకా నేను ఏదో ఒకటి చెయ్యాలి. సో చదువుతూ ఉంటే ఇంకా నాకు ఇన్కమ్ కష్టం కదా. సో నేను మాట్లాడగలను, యాక్ట్ చేయగలను అని నాకు చిన్నప్పటి నుంచి నేను ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న జోకులు వేసేదాన్ని. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగా నవ్వేవాళ్ళు. ఇంకా తేడా కొడుతుంది, నేను నవ్వేస్తున్నాను అని చెప్పేసి అనుకునేదాన్ని. అప్పటి నుంచి జబర్దస్త్ స్టార్ట్ అయిపోయింది. సో నేను జబర్దస్త్ చూసేదాన్ని. కొన్ని మూవీస్లో కామెడీ సీన్స్ ఉంటాయి కదా, అవి చూసి కూడా చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. సో అలా సో హైదరాబాద్కి వచ్చేసాను ఒక ఫ్రెండ్ త్రూ. అలా 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 ఛాన్సులు రాలేదు. ఆ గ్యాప్లో సెలూన్ పెట్టుకున్నాను. ఓ సెలూన్ పెట్టుకున్న తర్వాత ఇంకా సెలూన్ కూడా కష్టంగా ఉంది. సెలూన్కి అంటే బిజినెస్ అంటే తెలిసిందే కదా, హైదరాబాద్లో చాలా ఇది ఉండాలి, క్రౌడెడ్ ప్లేసెస్ ఉండాలి, మంచిగా ఉండాలి. సో అక్కడ క్రౌడ్ సరిగా లేరు. ఇంకా సెలూన్ తీసేశాను. ఆ సెలూన్ వచ్చిన డబ్బులతో ఊర్లో అసలు మాకు ఇల్లు లేదనమాట, ఓన్ ఇల్లు లేదు. అంటే పిన్ని వాళ్ళ ఇంట్లో, పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి. సో ఇంకా అలా ఉండడం ఎందుకని చెప్పేసి ఆ షాప్ అమ్మిన డబ్బులతో ఆల్రెడీ కట్టున్న ఇల్లు తీసుకున్నాం. అచీవ్మెంట్. చిన్న అచీవ్మెంట్. కానీ రీసెంట్గా ఫ్యామిలీలో ఎవరినో మిస్ అయ్యారు కదా, అడిగినందుకు సారీ. బట్ మరి తెలుసుకోవాలి కదా. మా నాన్నని. సో నాన్నగారు కరెక్ట్గా 1 year అయింది. ఆయన బాగా డ్రింక్ చేసి లివర్ ప్రాబ్లం వల్ల బాగా సఫర్ అయ్యి మంచం మీద ఒక 15 days అలా ఉండేసి చనిపోయారు. సో 15 days మమ్మీ చాలా సఫర్ అయింది. ఓకే, నేను ఏడవను, నేను చాలా స్ట్రాంగ్గా వచ్చాను సుమన్ టీవీకి, నేను అస్సలు ఏడవను. సో శ్రీదేవిలో కూడా చెప్పాను మా ఫ్యామిలీ గురించి అంతా. నాన్న అసలు నేను మా నాన్నతో మాట్లాడేదాన్ని కాదు. డ్రింక్ చేస్తున్నాడు అని చెప్పేసి 13 years నేను మాట్లాడలేదు మా నాన్నతో. 13 years అసలు ఆయన వచ్చినప్పుడు నాకు భయం వేస్తుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళిపోయేదాన్ని నేను. ఇంకా అసలు ఇంట్లో ఆయన ఫేస్ కూడా చూసేదాన్ని కాదు నేను. సో చాలా అంటే బేసిక్గా ఆడపిల్లలకి ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ అమ్మ కన్నా నాన్న ఎక్కువ కదా. మెయిన్ ఆడపిల్లలకి మగపిల్లలతో కంపారిజన్ చేస్తే. మరి ఎప్పుడైనా మీరు అంటే ఎలోన్గా ఉండేటప్పుడు కానీ, ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్తో ఉండేటప్పుడు కానీ, లవ్ అండ్ ఎఫెక్షన్, నాన్న గుర్తుకు రావడం అలాంటివి ఏమైనా మిస్ అయ్యారా మీరు? ఫాదర్స్ డేకి అందరూ స్టేటస్లు పెడుతూ ఉంటారు కదా, అప్పుడు ఏంట్రా బాబు మా నాన్న ఎందుకు ఇంకా మంచిగా ఉండొచ్చు కదా, ఒకే ఆడపిల్లని మంచిగా నన్ను ఒక లెవెల్లో పెట్టొచ్చు. ఎవరు లేరు, ఇంకా సిబ్లింగ్స్ కూడా ఎవరు లేరు, ఒక్కదాన్ని మమ్మీకి డాడీకి. సో తను బాగుండుంటే మా అమ్మ నేను ఇంక వేరే లెవెల్లో ఉండేవాళ్ళం అనుకునేదాన్ని. చాలా ట్రై చేసాం ఆయన్ని మందు మానిపిద్దామని, అస్సలు కానిపోయినది. ఒకసారి దానికి అడిక్ట్ అయితే అది మానడం చాలా కష్టం. సో నాకు వచ్చే హస్బెండ్ కూడా తాకూడదని అనుకుంటున్నాను. సో నో మోర్ అని తెలిసిన తర్వాత ఫస్ట్ ఏంటి రియాక్షన్ నాన్నని చూసిన తర్వాత? నేను హ్యాపీ ఫీల్ అయ్యా. కానీ ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు. బయటికి మాత్రమే హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్తున్నారు కానీ ఏడుస్తున్నారు ఎందుకు మరి? నాకు తెలుసు. చూడగానే ఏడుపు ఆగిపోయిందా, ఇంకా ఎమోషనల్ వస్తుందా? లేదు, పోతుంది నువ్వు. అసలు నాకు ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఇంత ఎమోషనల్ అవుతున్నా వ్యాలంటైన్స్ డేకి అసలు నన్ను ఎందుకు పిలిచావు నువ్వు? మా తమ్ముడిని చూడగానే ఏడుపు ఆగిందా, లేకపోతే అంత ఎమోషనల్ ఒక్కసారిగా ఎలా కంట్రోల్ అయింది? కంట్రోల్ అవ్వలేదు, నాకు నవ్వు వస్తుంటే వస్తే. అసలు నువ్వు వ్యాలంటైన్స్ డేకి ఎందుకు పిలిచావక్క నాకు అర్థమైతే. మ్యాజిక్ అసలు హౌ అది వస్తుంది ఆటోమేటిక్. అసలు తిన్నెలా కాంటాక్ట్ అయ్యావు? అది ఒక పెద్ద స్టోరీ. ఓకే, మేమిద్దరు రీల్స్ చేస్తున్నాం కాబట్టి నేను ట్యాగ్ చేస్తుంటాను తనని. నువ్వు తన పేజ్లోకి వెళ్ళావా? నిజం చెప్పు. అంతేగా మరి, అంతేగా ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ హింట్ ఇప్పుడు అది. అయ్యే మమ్మీ నేను ఫీల్ అయిపోవడం ఏంటి? సో పవిత్ర, వెల్కమ్ చెప్పేద్దామా మరి సుమన్ టీవీకి? నేనే కొత్తగా వచ్చాను, నేనేం చెప్తాను. మనం ఆల్రెడీ పాత అయిపోయింగా మాట్లాడుకొని. సరే, ఒక 2 minutes అయింది కాబట్టి ఓకే చెప్దాం. చెప్పు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సంతోష్ బ్రో. సంతోష్ బ్రో నాకు
ఫ్యాన్స్ హట్ అవుతారు, అంతకన్నా ముందు నా తమ్ముడు హట్ అవుతారు నేనే హ్యాపీ అయితే. కదా. ఎస్. సో పవిత్ర, అంటే ఈ జబర్దస్త్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? చాలా సింపుల్ గా స్టార్ట్ అయింది, అవునా? కానీ అది ఎక్కడికో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది అనమాట. ఏం లేదు, మన అప్పారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు రిసెప్షన్కి వెళ్ళా, నువ్వు వితౌట్ ఇన్విటేషన్ వెళ్ళా. ఐ డోంట్ నో, ఫ్రెండ్తో కలిసి వెళ్ళిపోయాను. ఇంకా నేను అలా ఏదో ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళదు, ఖాళీగా ఇంట్లోనే అని చెప్పేసి అలా వెళ్ళాను. అక్కడ మన అభి గారు, కెవు కార్తిక్ గారు, తర్వాత అదుర్స్ ఆనంద్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. నేను అందరితో బాగానే మాట్లాడాను. డిన్నర్ టైంలో ఇలా ఫ్రెండ్స్తో కూర్చొని జోక్స్ వేస్తూ ఉన్నా. అది ఆనంద్ గారు ఇంకా కెవు కార్తిక్ గారు చూశారు. సో నేను ఇద్దరు నెంబర్ తీసుకున్నాను. రైటర్గా పనిచేస్తావా అన్నారు. నేను రైటర్గా కష్టం సార్, మీరు మరీ అంత టాలెంట్ చూడగన్నారు అని చెప్పి, ఏదైనా క్యారెక్టర్స్ ఉంటే ఐ డెఫినెట్లీ డూ అని చెప్పాను. ఆనంద్ గారు కాల్ చేశారు. ఆనంద్ గారు అడిగారు రైటర్గా చేస్తావని. లేదు అని చెప్పాను. సో ఒక చిన్న క్యారెక్టర్ ఉండింది వాళ్ళ టీంలో, అదుర్స్ ఆనంద్ అండ్ సర్దార్ సత్యపండు గారి టీంలో. జస్ట్ అసలు విత్ నో డైలాగ్, జస్ట్ నిలబడాలి అంతే. నాకు అదుర్స్ ఆనంద్ గారికి పెళ్ళి అవుతుంది. వాళ్ళు మా డాడీ అనమాట, సర్దార్ సత్యపండు గారు మా డాడీ, ఈయన నా మొగుడు కదా. సో మా నాన్న మీదకి ఏంట్రా అంటాడు. నేను ఏంట్రా అన్నందుకు మన ఆనంద్ గారిని కొడతాను మొత్తం. ఎట్లా అంటే పిచ్చ కొడతా, బూతులు తిట్టేసిన స్టేజ్ మీదకి. నేను ముందు బూతులు కాదు, నీ అబ్బా అంటాను. అది రోజు మేడంకి నచ్చింది. సో ఆ చిన్న గ్యాప్లో అసలు అలా చేయకుండా కూడా, అంటే ఒకటి జస్ట్ ఇట్లా చేతి ఇట్లా అనమన్నారంటే, మనం అంత తాగాం కదా, మనకు ముందే అబ్బాయిల మీద మామూలు ఫ్రస్ట్రేషన్ ఉండదు. సో ఇదే గ్యాప్ అని చెప్పేసి ఆనంద్ గారిని గట్టి కొట్టేశాను ఇంకా. సో జడ్జ్మెంట్లో చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇంకా అలా ఒక టీంలో చేసుకుంటే వెళ్ళాను. అదుర్స్ ఆనంద్ సర్దార్ సత్యపండు గారి టీము, అండ్ వెంకీ మంకి టీము, రాకింగ్ రాకేష్ గారి టీము, ఆది గారి టీము, రాంప్రస్ గారి టీము, సుధీర్ గారి టీము, చాలా టీంలు అలా సాగించాను. ఇప్పుడు రాఘవ్ గారి టీము. ఇప్పుడు లేడీస్ లో రోహిణి గారు ప్రెసెంట్ అయితే రోహిణి అక్క టీం, రౌడీ రోహిణి. యూట్యూబ్ ఛానల్ కూడా రౌడీ రోహిణి, అక్కది రౌడీ రోహిణి. ఎస్. లేదు, అలాగా స్టార్ట్ అయింది అనమాట. చాలా సింపుల్ గా వచ్చారు జబర్దస్త్ లోకి. సింపుల్ గా వచ్చేసారు అంతే. అది చెప్పడానికి బాగానే ఉంటుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసి ముందుకు రావడం అనేది అంత ఈజీ కాదు. చాలా అంటే మనల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ చాలా కాంపిటీషన్ ఎక్కువ అప్పట్లో కదా. చాలా జబర్దస్త్ లోనే చాలా కాంపిటీషన్ ఎక్కువ. చాలా షోస్ వచ్చాయి పోయాయి కూడా షోస్. సో ఇప్పుడు లేవు అవి. కానీ టర్నింగ్ పాయింట్ ఏంటి? మీ స్కిట్ బాగా జనాల్లోకి రీచ్ వెళ్ళిపోయింది. బాగా జనాల్లోకి వెళ్ళింది మన రాఘవ్ గారి స్కిట్. నేను మన నాగి గారిని ఎగిరెగిరి కొడతాను కదా, అది బాగా వెళ్ళింది, చాలా రీచ్ వెళ్ళింది అది. సో అక్కడి నుంచి ఎక్కువ స్కిట్లు పడ్డాయి. ఒకే టీంలో అంటూ లేను, నేను ఫ్రీలాన్సర్గా అన్ని స్కిట్లు చేసేదాన్ని. సో అలా మన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టే జబర్దస్త్ టీమ్ లీడర్స్ అందరూ, డైరెక్టర్స్ మెయిన్ శ్రీపాద్ అన్న, అందరు డైరెక్టర్స్ నన్ను బాగా సపోర్ట్ చేయబట్టే ఇక్కడున్న ప్రెసెంట్ సుమన్ టీవీలో హాట్ సీట్లో ఉన్నా. చాలా కూల్ సీట్ అది. అమ్మా చెప్పకమ్మా, ఇప్పటికే నా గుండె ఆగిపోతుంది. ఇది బ్రో చెప్పండి, ప్రాపర్ ఎక్కడ, ఏం చదువుకున్నారు, శ్రీదేవిలోకి ఎలా వచ్చారు? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే నేను వచ్చింది కేవలం తన కోసమే. అది గెస్ట్ అపిరెన్స్ కాదు, అలా నన్ను ముందుగా ప్రిప్లాన్ చేసింది కూడా కాదు. కేవలం తన కోసమే వచ్చాను నేను ఆ రోజు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పడానికంటూ స్పెషల్ అంటే ఏం లేదు. నేనేంటే స్పెషల్ అంటే ఏం లేదు, ఫస్ట్ నుంచి నాది బ్యాక్గ్రౌండ్ కూడా ఇటు ఏం లేదు. నాకు కేవలం తన కోసం వచ్చి నేను హైలైట్ అవ్వడం అనేది నాకు ఆ రోజు అప్పటికప్పుడు ఇదైంది, జరిగిపోయింది. హఠాత్ పరిణామం అంటారు కదా, అలాంటి పరిణామం అది. మీది ఎక్కడ ప్రాపర్? మాది ప్రాపర్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి, ప్రస్తుతం ఏలూరు డిస్టిక్, జంగారెడ్డిగూడెం. మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. వర్కింగ్ ఎక్కడ మీరు? హైదరాబాద్? మాది వర్కింగ్ కూడా నాది బిజినెస్, ఓన్ బిజినెస్ నాది. మొబైల్ టెక్నీషియన్ నేను. మీకు షబీనా ఐడియా ఉంది కదా, షబీనా మున్నా నా క్లాస్మేట్. వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేస్తారు. మున్నా అన్న తన ఫియాన్సీ. ఓకే, నాకు బెస్ట్ ఫ్రెండ్. అంటే అక్కడ పెళ్లిలో ఏమైనా ఏంటి పెళ్లిలో లవ్ చేశారా, నచ్చిందా? యాక్చువల్లీ ఏమవుతుందంటే, మున్నా నాకు క్లోజ్ ఫ్రెండ్. తన లవ్ గురించి తెలిసిన తర్వాత మేము హెల్ప్ చేయడం అన్నీ కామన్ కదా. అలా వచ్చాను నేను హైదరాబాద్. వచ్చినప్పుడు తనతో పాటు షబీనా కూడా చెల్లి అని నేను బాగా మాట్లాడతాం. అయితే తనతో పాటు తను రీల్స్ చేయడం, నేను విడిగా చూడటం, ఇవన్నీ జరిగినాయి. క్యాజువల్ అమ్మాయి బాగుంది అని అనుకున్నా. అలా అనుకోలేదు, ఫీలింగ్ చెప్పాలి, జెన్యూన్ ఫీలింగ్ బ్రో. అయితే యాక్చువల్లీ ఏమవుతుంది అంటే, మున్నా కానీ నేను కానీ మేమంతా కూడా నలుగురితో బాగా కలుస్తాం.
అలానే తినండి అంటే ఒక చిన్న ఇప్పుడు మీరు అన్నట్టు కూడా ఒక అమ్మాయి అంటే సైలెంట్గా ఉండటం ఇవన్నీ మేము చూసినవి విలేజ్ నుంచి కూడా చూస్తూ వచ్చి సడన్గా ఒక అమ్మాయిని చూడగానే ఫుల్గా స్పీడ్తో అందరితో కలిసిపోతూ బాగా ఇదవుతూ మింగిల్ అవుతూ జస్ట్ ఫస్ట్ మీట్లోనే నాకు ఎలా అంటే ఇంత అల్లరిగా ఉంటారు నిజంగా ఆడపిల్లలు కూడా ఇంత అల్లరిగా ఉంటారా అని చెప్పేసి అనిపించి సరదాగా ఒకసారి 2 సార్లు మీట్ అయ్యాం అంతే. అంటే పర్సనల్గా కాదు మున్నాతో పాటు అలా ఒక ఫ్రెండ్లీ మీట్ జరిగినాక నేను మున్నా చెప్పాను, నేను మున్నా ఇది పరిస్థితి ఎలా చెప్పాను. చెప్తే అవునా సరే చూద్దాం అని అంటే సరే అడుగు నీ ఒపీనియన్ చెప్పు అని చెప్పేసి అన్నాడు. ఎలా అప్రోచ్ అవ్వాలి ఏమో తెలియదు, సరే ఏమనుకుంటారో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సర్లే అని చెప్పేసి అని అలాగే 2-3 సార్లు షబీనాతో పాటు షూట్కి వెళ్ళడం, అక్కడ చూడడం, సరదాగా అక్కడ 10 నిమిషాలు పావుగంట స్పెండ్ చేయడం. ఆ రోజు మాకు డైరెక్టర్ ప్రదీప్ గారు అన్న బాగా మాట్లాడతారు, అన్నతో సరదాగా ఫ్రెండ్లీ మాట్లాడుతూ ఇది విషయం అని చెప్పాను. సరే భయ్యా చెప్పొద్దు, మీరు నార్మల్గా అప్రోచ్ అవ్వద్దు, నేను ఇది చేస్తాను, తనకి కొంచెం సర్ప్రైజ్గా ఇచ్చేద్దాం అని. సరే అని చెప్పేసి అంటే భయ్య పర్మిషన్ తీసుకున్నాము, అయిపోయింది. ప్రదీప్ గారు ఇంత కుట్ర చేశారు మీరు అనుకోండి. ఇది విషయం తనకు తెలియదు, చెప్పలేదు కూడా. సడన్గా ఆ రోజు అంటే మేము ముందుగా అంటే ప్రదీప్ గారు నేను మాత్రమే తెలుసు, మా ఇద్దరికి మాత్రమే తెలుసు. తన స్టేజ్ మీద ఉంది, రష్మి గారు ఇలాగా కళ్ళు మూసి సర్ప్రైజ్ అని అన్నారు. నాదే అప్పుడు ఎంట్రీ అయిపోయిందమ్మా. తనకు విడిగా కూడా బయట నేను ప్రపోజ్ చేయలేదు, విషయం చెప్పలేదు, వరకు జస్ట్ ఫ్రెండ్ అంతే. తెలుసు షబ్బు వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలుసు అంతే. అప్పుడు రియాక్షన్ ఏంటి పవిత్ర? వీళ్ళేమో సోఫాలోనే ఉన్నారు, తిరిగి స్టేజ్ మీద ఉన్నారు. అసలు నాకు ప్రపోజ్ చేయడం ఏంటి, నన్ను ఏ యాంగిల్లో చూసి ప్రపోజ్ చేసాడో నాకు ఏం అర్థం కాలేదు. సీరియస్లీ అని నేను చాలా పెద్ద షాక్లో ఉన్నా ఆ రోజు. అదొక ట్రాన్స్లో ఉండిపోయాను నేను. వావ్, ఇలాంటి విందులు కూడా జరుగుతుంటాయి లైఫ్లోని. సీరియస్లీ నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యా. అవునా? మరి ఏంటి ఏంటి అదే ఏంటి ఏంటి అదే మరి ఏంటి ఏంటి సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వడమేనా ఇంకేమైనా ఉందా అని? మంచి పాయింట్ అడిగారు, నాకు కన్వే దగ్గర పాయింట్ అడిగారు. అంటే ఇప్పటి వరకు చెప్పలేదా? ఎస్ సార్ నో ఏం చెప్పలేదు సార్, ఏం లేదు. ఈ అమ్మాయిలంతా ఇంతే భయ్యా, హలో అలా తిప్పించుకుంటారు. ఎస్ అని చెప్పరు, నో అని చెప్పరు. నువ్వు కూడా అమ్మాయి మర్చిపోతున్నావు. ఇలాంటి వీటిలో తమ్ముళ్ళకి సపోర్ట్ చేయాలబ్బా. అదే అడుగుతున్నాను. సో అయితే ఏంటి నెక్స్ట్? ఏం లేదు, నాకు టైం కావాలి. అలా ఎన్నాళ్ళు టైం? అమ్మాయిలమ్మ ఆలోచించి అడిగేయాలి. అంతేనా? ఆ సరే అయితే నేను కొన్ని టెస్ట్లు పెడతాను ఇప్పుడు. టెస్ట్లా? అలాంటి పెట్టకు. ఏ టెస్ట్లు చెప్పు బ్రో. అంటే పవిత్రలో మీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? ఒక అల్లరి నచ్చిందా? ఇఫ్ ఇన్ కేస్ తను యాక్సెప్ట్ చేస్తే తనని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? అయితే చెప్పాను కదా, యాక్చువల్లీ నేను గర్ల్స్ అంటే మేము ఉన్నది విలేజ్, స్టార్టింగ్ చెప్పాను కదా జంగారెడ్డిగూడెం విలేజ్. మాది వర్కింగ్ మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి నేను హాస్టల్ లైఫ్ ఎక్కువ లీడ్ చేశాను. నేను హాస్టల్లో, అది కూడా కో ఎడ్యుకేషన్ కాదు, ఓన్లీ బాయ్స్ హాస్టల్ అనమాట. ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉంటారు. వాడినా చదువుకుంటూ అలాగే స్టార్టింగ్ డేస్ నుంచి కూడా హాస్టల్ అది. ఫస్ట్ నుంచి కూడా ఇంటర్ అయ్యేంత వరకు కూడా నేను హాస్టల్, కో ఎడ్యుకేషన్ కూడా కాదు. అలాంటిది మేము ఆడపిల్లలు అంటే కొంచెం దూరంగానే, పైగా ఇప్పుడంటే ట్యాగ్ లైన్ వచ్చింది, స్టేజ్ మీదకి ఎక్కి అమ్మాయికి ప్రపోజ్ చేసి ఆడపిల్లలు అంటే దూరంగా ఉంటాడంట. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అలాగా. మరి ఇష్టం నా ఇష్టాన్ని చెప్పుకునే ఒక అవకాశం వచ్చినప్పుడు నేను ఎలా మిస్యూజ్ చేసుకుంటాను? అది అని చెప్పేది. మరి ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా? హౌ? అలా డే రాలేదు, ఆ డే వచ్చి చెప్తా. స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా కొంచెం మేము ఫిబ్రవరి 14th వస్తుందేమో బ్రో డే. చూడు డే వస్తుంది అంతే, నేను రానుగా. అంటే డేలో పవిత్ర ఉండొచ్చు ఖచ్చితంగా అంతే. సూపర్. నువ్వు చెప్పేస్తావా? చెప్పాను కదా, అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాం అని. సో అలా స్టార్టింగ్ డేస్ నుంచి కూడా మేము కొంచెం అమ్మాయిలకు దూరంగా ఉన్నాం. ఇది మాకు రొటీన్ లైఫ్ అయిపోయింది. అయితే సడన్గా ఇలా ఉన్న వాళ్ళతో చూడటం కూడా మేము అంటే నాకు ఇలా ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే నా ఫ్యామిలీ కూడా బాయ్స్ ఎక్కువ. అంటే మా అన్నవాళ్ళు 2, నాకు తమ్ముడు, అందరూ అబ్బాయిలే. అక్కకి పెళ్ళి అయిపోయింది, బావగారితో ఇలా బయటకు వచ్చేసినాక కూడా మేము మొత్తం బాయ్స్ ఇంట్లోనే. మాకు ఆడపిల్ల కానీ అంటే ఏంది మాకు చెల్లి కానీ ఎవరు లేరు. అప్పటివరకు మేము లేడీస్తో కొంచెం అచీవ్మెంట్ తక్కువ, మూమెంట్ అనేది తక్కువ. సరే అయిపోయింది, మేము గర్ల్స్తో ఇంట్రాక్షన్ అనేది ఏం లేదు. ఫర్దర్గా మున్నాతో బయటకు రావడం అంటే ఫ్రెండ్స్ కానీ, తర్వాత అలా ఇలా అలా షబ్బుతో సడన్గా చూశాను. అసలు ఒక ఆడపిల్ల కాదు, ఖచ్చితంగా అయితే ఒక ఆడపిల్ల కాదు, ఇంకా ఎక్కువ ఆడపిల్ల కంటే ఎక్కువ. అంటే ఆడపిల్ల కంటే ఎక్కువ. ఎలా అంటే బాగా ఇంటరాక్ట్ అవుతుంది,
ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఎవరు నన్ను పరిచయం బేసిక్ గా చేసినా. చాలా మంది ఏంటి బాగా అబ్బాయిలకి దగ్గర నుంచి చూసినట్టు చెప్తాడేంటి? బాగా జస్ట్ అంటే నేను ఇప్పుడు చెప్తున్నా అంటే నీతో కదా, ఎట్లా మాట్లాడతాను నేను అలాగే ఈ మాట్లాడతాను. కాలంలో అమ్మాయిలు సింగిల్ గా ఉన్నారా మింగిల్ గా ఉన్నారా ఫస్ట్ డౌట్ అది. ముందు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. ఫస్ట్ డౌట్ అయితే నాకు అది వచ్చింది. అడిగేసారు అడిగాను, అడిగితే అంటే తను తట్టుకున్న సైకాలజీ తెలుసు తను నాకు. తట్టుకుని లీడ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పేసి నాకు లీడ్ ఇచ్చింది. ఒక ఆడపిల్ల ఎస్ఆర్ అని Yes, చెప్పడం చెప్తదిలే తన bro. ఒపీనియన్. కొంచెం టైం హలో తీసుకొని నేను చెప్పలేదు yes కొంచెం అని. టైం తీసుకొని ఆ. చెప్తది వెరీ సూన్. తన ఫేస్ లో ఇష్టమైన తన స్మైల్ ఇష్టం, స్మైల్. ఖచ్చితంగా స్మైల్ ఇష్టం. ఫస్ట్ అమ్మాయి స్మైల్ బాగుంటుందని వావ్ నేను కూడా అమ్మాయినే కదా. నేను ఇంకా ఎస్ చెప్పకుండా మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? తప్పలేదు. నేను ఒక దాన్ని ఉన్నాను ఇక్కడ. Yes bro, నాకేం carry on, అర్థం carry on. కావట్లేదు. Bro, అంటే అప్పుడప్పుడు ఇష్టపడి. నువ్వు తన యూట్యూబ్ ఛానల్ వీడియోలు కూడా చూసేవాడు కదా. నేను యూట్యూబ్ అంటే నేను ఫాలో అయ్యాను అని తెలిస్తే ఎలా ఉంటుందని అంటే, నేను ఫాలో అయ్యానని తను తెలిసినా లేదంటే తనకి ఏమన్నా అర్థమైనా సరే ఎక్కడన్నా ఇది అవుతుందేమో అని చెప్పేసి అని తమ్ముడు ఫోన్ తీసుకున్నాం, లేదంటే ఫ్రెండ్స్ ఫోన్ తీసుకున్నాం, అందులో నుంచి ఫాలోయింగ్ కొట్టడం, లేదంటే కామెంట్స్ పెట్టడం. అంటే నేను చెప్పాను, నా మాట ఇదేం తెలియకూడదు కదా. స్టిల్ ఇప్పటికీ కూడా కొన్నిసార్లు వేరే వాళ్ళ ఫోన్ నుంచి చూస్తాను తప్ప నా ఫోన్ నుంచి నేను ఫాలో అవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఎప్పుడైనా సరే తన సెట్ లో వదిలి వెళ్ళిపోతున్నప్పుడు తనకి ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు మిస్సింగ్ ఫీలింగ్ అనిపించిందా? అంటే యాక్చువల్లీ నేను ప్రాపర్ ఇక్కడ కాదు నేను ఉండేది, చెప్పాను కదా నాది మొబైల్ షాప్, నాది జంగారెడ్డిగూడెం. అయితే నేను అక్కడ ఉన్నప్పుడు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా రీల్ చూస్తున్నప్పుడు కానీ సరదాగా తనని అలా చూడటం కళ్ళంట మెల్లిగా చిన్నగా నీళ్ళు వస్తాయి. తన ఎస్ చెప్పుద్దా, అక్కడ ఉంది వెళ్దామా ఏంటి, మొన్న అది కాల్ చేస్తా, మొన్న ఏంటి ఏదన్నా ప్లాన్ ఇప్పుడు కూడా చేసుకున్నారా, కళ్ళంటే వాటర్ తిరుగుతున్నాయి ఎందుకు మరి? సరదాగా అకేషన్ ఏమైనా ఉందా, ఏదైనా పార్టీ పెట్టుకుంటారా, పిలవండిరా, ఏ, కలుస్తాను అని. మా వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు నువ్వు ఏడిస్తే ఏడవకు. అబ్బాయి Still ఏడవకూడదు. ఇప్పటికీ ట్రై చేస్తాను నేను. మొన్న అంటాడు, మొన్న అరే పెళ్ళి అయింది, పెళ్లికి వచ్చింది తను, దూరం నుంచి నాకు చూసావు. పెళ్ళిందా? నీకు కాదు, మొన్నకి పెళ్ళి అయింది, మొన్న పెళ్లికి వచ్చింది నేను తను. వచ్చా మ్యారేజ్కి వెళ్ళాను. అప్పుడు మాట్లాడలేదు నువ్వు. కానీ చాలా వెయిటింగ్ కదా అప్పుడు, ఎప్పుడు వస్తుందా పవిత్ర, ఎప్పుడు ఎప్పుడు వస్తుందా? వస్తుందా పెళ్లి ఖచ్చితంగా. పవిత్ర? చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు ఆ రోజు అయితే. నేను వచ్చి పెళ్లి చూసుకుని ఒక 2 days ఉండేసి వెళ్ళిపోయా. అస్సలు మాట్లాడలేదు, దూరం నుంచి గమనించా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. బ్రో మొన్న దూరం తిడతాడు నుండి గమనించిందంటే అక్కడ ఇష్టం ఉంది బ్రో, ఇక్కడే మనం అర్థం హలో చేసుకోవాలి. పోనీలే, ఎవరికి ఇంటర్వ్యూ లేదు నీకు ఇద్దాం అనుకుంటే బాగా ఇరికిచ్చు. ఏ, అసలు బెల్లు చూసి వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉండే నేను. ఇక్కడ అంత ఇష్టపడి ఎంత ఎక్కడి నుండో వచ్చి పవిత్ర See, థ్యాంక్ యూ నాకు సపోర్ట్ అంతలా ఎమోషనల్ అవుతూ అంత మిస్సింగ్ అవుతుంటే ఇంత జాలి లేకపోవడం పవిత్ర కొంచెం కూడా ఎంత ఎంత అన్యాయం తెలుసు అసలు ఇది. ఏమోరా మా నాన్న చూసిన తర్వాత ఏ అబ్బాయిని చూసినా కూడా అమ్మో అదేంటి? లైఫ్ ఎట్లుంటుందో మా అమ్మలా ఉంటుందో అని భయం నాకు. సో నేను ఆల్మోస్ట్ చాలా దూరంగా ఉంటా అబ్బాయికి. అది లాస్ట్ లో మాట తీసుకుందాం మనం. ఒక లవర్ గా కాకుండా, ఒక ఫ్యూచర్ హస్బెండ్ గా కాకుండా, సంతోష్లో నార్మల్ పర్సన్ గా నీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? నేను ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే నాకు ఏ అబ్బాయి కూడా అంత అన్ని రోజులు నా వెనక్కి తిరిగాడు నాకు తెలియకుండా. అది ఒక 1 week 2 weeks నుంచి బాగా నా కోసం వచ్చాడు అని నాకు తెలియదు కూడా. అది ప్రపోజ్ చేసిన తర్వాత ఒక 2 days తర్వాత నాకు తెలిసిన తను అలా వచ్చాడు అని. నిద్ర పట్టేది కదా అప్పుడు పవిత్రకి. లేదు నేను ఒక ట్రాన్స్లో ఉన్నా, ఇది ఏంటి ఇది కళ నిజమా అని తెలుసా. సో ఆ రోజు నేను ఇంప్రెస్ అవ్వలేదు, కానీ నేను నిజంగా షాక్లో ఉన్నా ఆ రోజు. ఏ అమ్మాయినా ఆ స్టేజ్లో అలాగే ఉంటుంది. దాని తర్వాత బాగా రీచ్ వెళ్ళింది దీన్ని మాట్లాడిందంతా, బాగా 5 million 6 million దాకా వెళ్ళింది ఒక చిన్న డైలాగ్. ఓకే బాగా జనాలు బాగా క్యూరియాసిటీగా ఉన్నారు కదా అని చెప్పేసి రీల్స్ చేసాం మేమిద్దరం కలిసి. నేనే కాంటాక్ట్ అయ్యా. అంటే రీల్స్ కోసం నన్ను అప్రోచ్ అయినా నేను ఇంకా కొంచెం ఏదన్నా నేను బిట్ ఎక్కాను, నేను తన అంటే లవ్ happy feel అయ్యాను. లవ్ని రెస్పెక్ట్ చేస్తా, బట్ నాకు ఏం తెలియకుండా కూడా నేను యాక్సెప్ట్ చేయకూడదు. నాకు టైం కావాలి, నేను టైం తీసుకున్నాకే అది ఎస్ కానీ నో కానీ నేను చెప్తా అంతే. తనకి అదే చెప్పా. అప్పటి వరకు మనం ఫ్రెండ్స్గా ఉందాము. పర్సనల్ గా తనలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి? పర్సనల్గా అంత ట్రావెల్ చేయలేదు, జస్ట్ మనం ఆలోచిస్తాం కదా, మినిమం 2 ఆలోచిస్తాం. times కలిసి ఉంటాం. 2 times కూడా షూట్ కోసమే కలిసాం. స్టేజ్ మీద బ్రో నువ్వు చెప్పేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి విన్నారుగా? అంటే యాక్చువల్లీ స్టేజ్ ఫియర్ అనేది ఉండాలి ప్రాపర్, అంటే అది ఫస్ట్ టైం నేను. కానీ యాక్చువల్లీ నాకు స్టేజ్ ఫియర్ కంటే తిన్న చూసి ఫియర్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్లకి నేను ప్రపోజ్ చేస్తున్నాను అంతే, నాకు ఇది ఒకటే నాకు ఎండ్ ఆఫ్ ద డే ఆడపిల్ల ఉంది కదా, అది బాగా నచ్చింది. ఆడపిల్లకి ప్రపోజ్ చేసిన అదే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాను అన్న ఫ్రేమ్ లో ఉన్నాను నేను తప్ప, చుట్టూ నాకు ఉన్నది కెమెరా ఇదంతా నాకు ఇది లేదు. పైగా ఆ రోజు చెప్పిన కూడా విషయం కూడా అది నేను ముందుగా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయింది కాదు, అది నేను ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్న విషయం. మనసులో మాట మనసులో మాట అది. ఇది ఒక్కసారి ఇలాగా
ప్లీజ్ ఏంటి? మనసులో మాట ఒక్కసారి చెప్పవా ప్లీజ్? అక్కడ నుంచినే చెప్పాలి. ఎస్, అక్కడ లవ్ ఉంది కదా. నీ పిల్లం ఎవరు? ఇప్పుడు కామెంట్ చేసుకుంటారు పెళ్ళి అయిపోయిందని. ప్రేమిస్తున్నాను కాబట్టి భరిస్తా అనట్లేదు, భరించగలను కాబట్టి ప్రేమిస్తాను. ఏంటి? తీసుకోవట్లేదు, ఇక్కడ దాకా వచ్చా కూడా తీసుకోవట్లేదు. అది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి, అంటే అడుగుతున్నారని కాదు, అండ్ అవుతుంది నేను తనకి ఇది నీ చెప్పేది, feeling తను bro. తను చెప్పేది కూడా, తను కూడా అడిగేది. అందుకని నేను ఇన్నిసార్లు ప్రపోజ్ చేసావు కదా నాకు, ఎందుకు నేను యాక్సెప్ట్ చేయకపోయినా మళ్ళీ చేస్తున్నావు అని చెప్పేసి ఒకటే 2 సార్లు అడిగింది, తను కూడా అడిగింది. దానికి నేను చెప్పే విషయం ఒకటే, ఏమంటారు, సముద్రంలో సూదిని తీయడం ఎంత కష్టం, నా మనసులోంచి తను తీయడం కూడా అంతే కష్టం. అంటే ప్రేమ ఉన్నంత వరకు కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా. తను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా తను నా లవర్, నేను ఫిక్స్ అయిపోయాను. అది ఎంత పూలు. ఏమిటండి మీరు మాట్లాడేది? పూలు అమ్ముతున్నాను అనుకుంటుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఫ్లవర్స్ తీసుకున్నా కాబట్టి నా మనసు కూడా నువ్వే తీసుకో. ఐ లవ్ యూ. ఇక స్లో మోషన్ గా నడవాలా? చెప్పు, నడుస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓకే, నాకు ఏంటి రావట్లేదు, అది రావట్లేదు. ఫీల్ ఉంది నేను చెప్పి ఇది చేయొచ్చు. కానీ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి నీలాగే. బ్రో నువ్వు ఎంతో స్లో అయితే ఎలా బ్రో? కరెక్టే, కానీ ఇప్పుడు అక్కడ దాకా ఫ్రేమ్ తీసుకున్నానంటే నాకు వార్నింగ్స్ వస్తాయి. నిజంగా బాగున్నాయి, సీరియస్లీ బాగున్నాయి ఫ్లవర్స్. అయితే ఇప్పుడు రోజ్ డే అయిపోయింది, ఇంత ప్రామిస్ చేశాను నా ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తాను. ప్రామిస్ డే కూడా అయిపోయింది, కొంచెం హగ్ డే, కిస్ డే అలా. వ్యాలంటైన్ వీక్ ఒకటే కంప్లీట్ అయిపోయింది నా లైఫ్ లో. హగ్ డే. మీరేంటండి మీ ఇద్దరు ఇట్లా తయారయ్యారు? ఎలాగో ఇస్తారు హగ్ డే. ఓకే వి ఆర్ ఫ్రెండ్స్. అందం అమ్మాయైతే ఒక మినిట్, ఇంకొక మినిట్. కిస్ డే బ్రో. కిస్ డేకి కూడా అది కిస్ డే. కిస్ డే అంటే నాకే ప్రాబ్లం లేదు తీసుకోవడానికి. అక్కడ కిస్ డే ఏంటి బ్రో, ఫ్రెండ్స్ కదా. ఏంటి కిస్ డే అంటే? ఇప్పుడేంటి ఇక్కడ ముద్దు పెడతారు. ఎవరు? నేను అంటే ఈ సువర్ణ అవకాశాన్ని నేను మిస్ చేసుకోలేను. అంటే No పవిత్ర way. నువ్వు పెడతావా? పవిత్ర దొరకడం కష్టం కదా, నువ్వు పెడతావా పవిత్ర? నో నో నో. అలా అయినా మరి ఓకే ఎవరు అని అడిగావు? అదే నేను పెట్టాలంటే ఇలా పెడతా. తను పెట్టాలంటే ఇక్కడ పెడతారు, ఇక్కడ కాక ఇక్కడ నో అంటే ఇక్కడ. పాపం అబ్బా, ఫీలింగ్స్ పెంచకూడదు చాలు. ఇంకా ఫీలింగ్స్ ఏం లేదు తనకి. తను కిస్ డే కి ఇక్కడ పెడతానన్నారు. నో కిస్ డే. ఓకే, వెన్ ఐ యాక్సెప్ట్ అప్పుడు కిస్ డే. అలా లేదు కదా, అదే మా కిస్ డే. వెరీ సూన్ యాక్సెప్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఇంత క్యూట్ గా కనిపిస్తున్నావు తెలుసా ఇప్పుడైతే మాత్రం. నాకు కూడా నేను ఫస్ట్ అనిపించలేదు అలా, అంటే ఇప్పుడు కొంచెం మాట్లాడిన తర్వాత ఇంత ఇన్నోసెంట్ క్యూట్ ఏంటి అనిపించింది. థ్యాంక్ యూ సో. చిన్నప్పటి నుంచి అంటే చాలా క్యూట్ గా స్వీట్ గా ఉండదని. ఈ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్, ఏదైనా చెయ్యాలి ఆ థాట్తో ఒక స్టెప్ అడిగేసావు. బట్ ఇంకా మనసులో ఏదో ఉంటుంది, అచీవ్మెంట్ చేయాలి, ఇంకా ఏదైనా సాధించాలి. సో ఇంకా ఏం చేయాలని? మూవీస్ మూవీస్ అంటే మూవీస్ కాదు, మూవీస్ ఒక్కటే కాకుండా అన్ని సినిమాల్లో చేయాలి. ఆల్రెడీ కొన్ని మూవీస్ లో చేసినట్టున్నావు కదా. ఒక 2 మూవీస్ చేశాను. ఒకటి సాయి కుమార్ గారితో చేశాను, అది రిలీజ్ కుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఆఫ్టర్ మ్యారేజ్ అనేది బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. పడలేదు అది ఏంటి తెలుసా? Blessings అవి. బ్లెస్సింగ్స్. ఎప్పుడైనా మనం టెంపుల్లో మనం అనుకున్నది నెరవేరాలి అంటే ఒక పువ్వు పడుతుందంట. yes. అలాగా లవ్ లో వి పడింది అంటే వెరీ సక్సెస్ అని అర్థం. వెరీ సక్సెస్. నాకు ఎంత పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది. యు హావ్ వెరీ పిక్చర్. ఆ రోజులు పోయి ఒక అమ్మాయి కోసం ఇంత పిచ్చిగా ప్రేమించే రోజులు, తని లైఫ్ అనుకుని ఉన్న రోజులు. చాలా మంది బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉంటారు, యాక్సెప్ట్ చేసి బిఫోర్ ఒకలా ఉంటారు, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకోలా ఉంటారు. మెయిన్ ఇండస్ట్రీలో అలా ఉంటారు. మెయిన్ ఇండస్ట్రీలో. సో మరి మీరు ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నారు? నేను చెప్తున్నాను కదా, తనకి నేను అప్రోచ్ అయింది ఇండస్ట్రీ పరంగా కాదు, నేను అప్రోచ్ అయింది సెన్సేషన్ అయ్యుండొచ్చు, మేబీ అయ్యుండొచ్చు తప్ప నేను ఇది సెన్సేషన్ అవ్వాలి అని నేను ఇది ప్రిపేర్ చేసుకున్నది అయితే కాదు. అయితే నేను తర్వాత కూడా చెప్పేది ఏంటి అని అంటే, తనని అందరూ అంటే ఒక ఫేమ్లో ఉంది ఇలా చూస్తున్నారు, ఆ సైడ్ నుంచి నేను చూడట్లేదు. తను ఒక అమ్మాయి, నేను ఒక అబ్బాయి, అంతే. నేను లవ్ చేస్తున్నాను, తను నా లవర్, నా క్రష్, అంతే.
అది తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది నా సైడ్ నుంచి చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడు మారడం అనేది ఏమవుతుందనంటే తనకి ఫేక్ కమిట్మెంట్స్ ఇచ్చి అంటే నీ తర్వాత నీ ఇష్టం అది ఇది అని చెప్పి తర్వాత నేను వేరేలా ఇది అవ్వడం నాకు ఇది లేదు. నేను చెప్తున్నా కదా, ట్రోలీ చెప్తున్నా. నేనేమంటానంటే తన ప్రొఫెషనల్ విషయాల్లో నేను అసలు చేతులు పెట్టను. తన ఇష్టం, తనకు బాగా నచ్చి చేసే పని, అదే కమిట్మెంట్ నేను లైఫ్ లాంగ్ ఇస్తాను. అంటే ఫ్రెండ్ గా బాగా నచ్చాడు, ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు ప్రెసెంట్ నచ్చారు, ఒక step తర్వాత అది. స్టెప్ అనేది ఇంకా step. తర్వాత ఆలోచిద్దాం Step అంటున్నారు అంతే. పవిత్ర, అంతే కదా? అరే ఇన్నన్నారా నేను నిజం చెప్పు. అంటే అందులో మేము వెతుక్కున్నాం. అంతే అంతే. సో మొత్తానికైతే ఏదో మనకి చిన్న పాజిటివ్ ఇలా తగులుతుంది అనిపించింది నాకు. ఖచ్చితంగా. సో మంచి ప్రామిసెస్ ఇచ్చావు, ఏ అమ్మాయి కాదంటది కదా? ఎస్. సో పవిత్ర, నీ ఒపీనియన్లో వాట్ ఈజ్ లవ్? మీ ఇంట్రెస్ట్, తర్వాత కేరింగ్, అమ్మాయిలకు కావాల్సింది ఖచ్చితంగా అదే 100% ఉండాలి కేరింగ్లో. ఏం చేసినా కూడా అరే ఈ అమ్మాయి ఇది ఎందుకు చేస్తుంది అని ఆలోచించి ఇది కూడా ఉండాలి అంతే. అసలు లవ్ అంటేనే ట్రస్ట్ ఉంటేనే ఆ లవ్ అయినా అది వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కూడా కలిసి ఉండగలరు. సో బాగా జబర్దస్త్ కానీ శ్రీదేవిలో కానీ బాగా సపోర్ట్ చేసే పర్సన్స్ ఎవరు నీ లైఫ్లో? అంటే ప్రొఫెషనల్ వైజ్గా నన్ను అందరూ సపోర్ట్ చేస్తారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్స్ కానీ ఏమంటారు కో యాక్టర్స్ కో యాక్టర్స్ కానీ టీమ్ లీడర్స్ కానీ అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను అందరితో మంచిగా ఉంటాను. నేను అంటే ఎక్కడ ఎక్కువగా negative పర్సనల్ గా కనెక్ట్ అయ్యి ఎక్కువగా రోహిణి గారి ఛానల్లోని అండ్ నీ ఛానల్ ఎక్కువగా రోహిణి గారు కనిపిస్తూ ఉంటారు. అవును. సో అందుకని ఆవిడ పేరు రోహిణి అక్క నాకు సపోర్ట్ కాదు కానీ ఒక బ్యాక్ బోన్, ఇంపార్టెన్స్ అయితే నాకే ఇస్తుంది. అది సెట్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే చాలా సపోర్ట్ కూడా చేశారని అండ్ విన్నాను. నాకు చెప్పాలంటే మేబీ నాకు వచ్చే ఫ్యూచర్ హస్బెండ్ కన్నా నాకు రోహిణి అక్క ఇష్టం అని చెప్తా. అంటే ఎంతైనా వదిన కదా నాకు. హలో హస్బెండ్ అంటే అన్న అక్క అంటే నాకు వదిన ఆ, కదా. బా ఇంత పాజిటివ్ నేను ఎక్కడ చూడలేదు బ్రో. 3 ముళ్ళు పడిన తర్వాత అక్క ఎంతో నా మొగుడు కూడా అంతే అంటది. ఏమో వినొచ్చేమో మనం, అంతే కదా బ్రో? సరిపోయారు ఇద్దరు. సో మై లవ్ రోహిణి అక్క, ఐ లవ్ యూ సో మచ్. మనకి ఆపర్చునిటీస్లో కానివ్వచ్చు, ఎక్కడైనా సరే కొంచెం మనం మార్క్స్ తక్కువ వచ్చినా కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం, అరే స్కిట్ బాగా చేయలేదు. అలాంటి సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయా? మెయిన్ నాకు చాలా ఉంటాయి అలాంటివి. ఎందుకంటే సెట్లోకి రాగానే ఫస్ట్ పాజిటివ్గా ఉండాలి ఒక ఆర్టిస్ట్. ఎందుకంటే స్కిట్ మొత్తం మైండ్లో పెట్టుకోవాలి, రిహార్సల్ చేసినా చేయకపోయినా అవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా. అక్కడికి వెళ్ళినాక ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నాకు మొత్తం మూడ్ ఆఫ్ అయిపోతాను నేను. అది మేకప్ దగ్గర కావచ్చు, హెయిర్ దగ్గర కావచ్చు, డ్రెస్ దగ్గర కావచ్చు, వెహికల్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే కాల్స్లో కావచ్చు, ఎక్కడైనా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందంటే నాకు ఇంక స్కిట్ మొత్తం డిలీట్ అయిపోద్ది. ఎవరు కామెడీ అంటే బాగా ఇష్టం, ఎవరు స్పాంటినిటీ అంటే బాగా ఇష్టం? రాంప్రసాద్ గారి స్పాండిటీ నాకు చాలా ఇష్టం. చాలా హెల్దీగా మాట్లాడతాడు. ఏదో అంటే చిన్న చిన్నవి ఘోరంగా వెళ్తాయి అనమాట. నేను ఆయన మాట్లాడుతుంటే నవ్వుతూనే ఉంటా. యాక్టర్స్లో ఎవరు ఇష్టం బాగా? హీరోస్ అంటే అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. నీతో ఇలా కార్లో బయటకు వెళ్తుంటే నాకు 3 views కనపడుతున్నాయి తెలుసా? 3 వ్యూసా? ఏంటవి? ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, ఐ లవ్ యూ. నీ బొంద చాలా బాగా వైరల్ అయింది తెలుసా? బాగా చాలా బాగా. మీ రూమ్ రెంట్ ఎంత? 15,000. అంటే 15,000 పే చేస్తూ కూడా మీరు మీ రూమ్ లో వండుకున్నా నాకు గుండెల్లో ఎందుకు? పాపం ఎందుకు పవిత్ర అలా భయపడుతున్నావు? చిన్నోడు పవిత్ర. నీకంటేనా? నీకంటే ఒప్పుకుంటలే. నాకన్నా చిన్న పిల్లోడు అయినా సరే అలా తప్పు కదా. స్మైల్. ఇలా నవ్వుతూ ఇంకా భయపడతాను నేను. ఇప్పుడు ప్రేమతో నవ్వింది. లైఫ్లో ఎవరికైనా హార్ట్ఫుల్ థ్యాంక్ఫుల్ చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు నేను ఇంత అంటే ఎక్కింది ఒక మెట్టైనా సరే నాకు చాలా మంది సపోర్ట్ చేశారు ఇండస్ట్రీ వైజ్గా. కానీ ఇన్ని ఎక్కడనే కారణం మా అమ్మ కాబట్టి మా అమ్మకి పెద్ద థ్యాంక్స్ చెప్తాను నేను. సూపర్. అంతే. సారీ కూడా అమ్మకే చెప్తా. బేసిక్గా ఆమెకి ఇష్టం లేదు ఇండస్ట్రీలో ఉండడం. నేను దానికి నిజంగా ఇష్టం లేదనమాట. నేను ఏదో ఒకటి గవర్నమెంట్ జాబు మంచిగా చదువుకొని ఏదో సాఫ్ట్వేర్ ఏదో చేయాలని తనకి ఇష్టము. కానీ నాకు అలా కాదు కదా, నాకు ఇదే ఇష్టం. సో ఇష్టపడిన పని చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో దానికోసం వెయిట్ చేసి అస్సలు తెలుసా నాకు ఆఫర్స్ రాలేదు అయినా కూడా నేను ఇంటికి వెళ్ళలేదు తెలుసా. కావాలని ఆగా, ఏ రోజుకైనా సాధించే వెళ్ళాలి. ఆ టైంలో ఇన్కమ్ సోర్స్ ఇదంతా ఎలా ఉండేది పవిత్ర? మరి ఎలా? ఇంట్లో వాళ్ళే పంపించాలి. పిన్ని హ్యాండిక్యాప్డ్, తనకి ఏమంటారు పింఛన్ వచ్చేది.
తన ఇచ్చిన 3000 4000 ఆమెకి 10,000 వస్తుంది, నాకు దాంట్లో పంపిస్తారు, వాళ్ళకి కొంచెం ఉంచుకొని నాకు కొంచెం పంపిస్తారు. సో దాంట్లో నేను హాస్టల్ రెంట్ కట్టుకొని అలా అలా ఉండేదాన్ని. అంతేందుకు నేను షాప్ పెట్టిన తర్వాత కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను. షాప్ పెట్టింది కూడా నాకు మా ఊర్లో మా డాడీది కడప, అమ్మది నెల్లూరు అనమాట. పుట్టి పెరిగినంత నెల్లూరులోనే. కానీ కడపలో మాకు ఒక స్థలం ఉండింది డాడీ వాళ్ళ తరపుది. ఆ స్థలం అమ్మేసిన తర్వాత నేను షాప్ పెట్టా. ఇలా కాదు మమ్మీ, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అప్పుడు చాలా ఫైట్ చేసాం మమ్మీతో షాప్ పెట్టడానికి. ఒక అమ్మాయి కష్టపడి పైకి రావడం అనేది అంత ఈజీ కాదు. పైకి వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ అవ్వడం ఇంకా ఈజీ కాదు. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. హౌస్ని మేనేజ్ చేస్తూ, పేరెంట్స్ని చూసుకుంటూ, అన్నిటినీ ఇలాంటి షూట్స్ కానీ చాలా కష్టం కదా. కొంతమందిని చూస్తే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. సరేగా నేను అన్నీ నా గురించి బాగానే అడుగుతున్నా, ఇందుకు నీలవ్ ఏంటి? నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అమ్మో! నీ కోసం నీ ఇంటర్వ్యూస్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇక్కడే కాదు, చాలా దేశాల నుంచి కూడా చూస్తున్నారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా నుంచి కూడా. సో నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, నీకు లవరు అట్లీస్ట్ లవ్ ఉందా, ఏముంది, అదే చెప్పు నాకు. సేమ్ నీలాగే ఎస్ ఆర్ నో అనేది నేను కూడా చెప్తాను. అలా కాదు. సో యూట్యూబ్ స్టార్ట్ చేసావు, చక్కా వ్లాగ్స్, షాపింగ్కి వెళ్తే వ్లాగ్స్, కుకింగ్ చేస్తే వ్లాగ్స్, హోమ్ వ్లాగ్స్, అండ్ రోహిణి గారి బర్త్డే పార్టీ వ్లాగ్. అసలు ఒకటి కాదు అన్నీ. టైం ఎక్కడ దొరుకుతుందని మన ఖాళీగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, యా అన్ని చేస్తూ కూడా అదే ఇంకా డైలీ మనం ఏం చేస్తున్నామని జనాలకు చూపించాలనుకున్నాను. బట్ నా యూట్యూబ్ ఛానల్ అయితే చాలా బాగా, అంటే జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు. అదే కదా. అండ్ నాకు తెలియదు ఏంటంటే, నేను ఆ స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసే కామెడీ కన్నా ఇలా స్పాంటేనిటీగా మాట్లాడే దాని మీదే నాకు ఎక్కువ అంటే ఇష్టం. లైక్స్ కానీ ఏమంటారు, కంగ్రాట్స్ వస్తున్నాయి. కంగ్రాట్స్ ఏం చెప్తారు, అది నాకు అర్థం కావట్లే. యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నావు మంత్లీ? అలా ఏం లేదు, డిపెండ్స్ అని మనం చేసిన వీడియోస్ బట్టి. అది మోస్ట్లీ ఒక ఎంత వరకు సంపాదించవచ్చు, ఒక మినిమం నుంచి? నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉందో, బయట గర్ల్స్ అదే ఇండస్ట్రీలో కానీ బయట వేరే సాఫ్ట్వేర్ ఏ ఫీల్డ్ అయినా సరే, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్రాండ్స్ వస్తాయి. నువ్వు 1 lakh వెళ్తే ఖచ్చితంగా బ్రాండ్స్ వస్తాయి. ఆ బ్రాండ్స్ మనం విడిగా మనీ తీసుకోవచ్చు. అంటే ఏమి లేని వాళ్ళకి కూడా యూట్యూబ్ ఖచ్చితంగా ఫుడ్ పెడుతుంది అంతే. అంటే ఎవరి దగ్గరకు వెళ్ళి మనం ఛాన్స్ అడుక్కోవాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు. సో మరి ఫినిషింగ్లో ఒక మంచి గేమ్, బిస్కెట్ని ఇక్కడ పెట్టుకొని మీరు ఇలా నోట్లో పెట్టుకోవాలి. ఇట్లా పెట్టాలా? చేత్తో కాదమ్మా, అదే చెప్పావు, ఇలా ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి నోటికి వెళ్ళాలి. అది మీరు ఎలా ప్లే చేస్తారో అది మీ ఇష్టం. వితౌట్ హ్యాండ్స్తో నోట్లోకి వెళ్ళాలి. అమ్మాయిలే ఫస్ట్ కాబట్టి నువ్వు స్టార్ట్ చేయి. ఏ కాదురా, ఇది ఇక్కడ నేను యాంకర్ కదరా, మరి నేను టెస్ట్ పెట్టాలి కదరా. సో ఇది ఎలాగైనా నోట్లో పెట్టుకుని తినాలి, వచ్చేలా తినాలి. ఏదో చెప్పాలనుకుంటున్నాను. వెరీ గుడ్ బ్రో, గుడ్ ట్రై. లాస్ట్ ఇది చీటింగ్, ఇది క్లోజ్ అయ్యిండారా, క్లోజ్ అయ్యిందా? బిస్కెట్స్ ఎక్కువ ఉన్నాయి, తినేసింది. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకో, మేకప్ అంతా దీనికి వస్తుంది. ఎందుకు హెల్తీగా తిందామని చెప్పేసి అది తినేసా. సూపర్. సో మొత్తానికి గేమ్ లో నువ్వు కూడా తీసుకోవచ్చు, ఇద్దరు గెలవలేదు. ఫైనల్ ఒకసారి మనం ట్రయల్ ఆల్రెడీ ఫెయిల్యూర్ రా. లోనా కాదు, బిస్కెట్ గేమ్ లో రా. సో ఫైనల్ గా ఒక్కసారి నీ ఇష్టాన్ని ఎలా ప్రపోజ్ చేస్తావు పవిత్ర? తనకి నేను చెప్పేది ఒకటే, ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటి అంటే, జస్ట్ ఏదో నేను లవ్ చేస్తున్నాను, బలవంతంగా నేను నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయని వెనక మళ్ళీ పడడం కాదు నేను చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఎమోషనల్ సైడ్ నుంచి చెప్పాలంటే, నాకు మదర్ లేదు, 2017లో ఎక్స్పైర్ అయింది మమ్మీ. అయితే చెప్పాక స్టార్టింగ్ డేస్ నుంచి నేను అమ్మకి కొంచెం దూరంగా హాస్టల్లోనే పెరిగాను. నేను అమ్మ ప్రేమ చాలా అంటే చాలా ఇదిగా, చాలా కొంచెం గ్యాప్ ఉంది. ఫాదర్ నేను అనుకున్నది ఏంటంటే, నేను చేసుకోబోయే అమ్మాయి నాకు మదర్ అవ్వాలి ఎండ్ ఆఫ్ ది డే. అది నేను కోరుకుంది. నేను అనేది ఏంటంటే, నిన్ను ఒక అమ్మాయిలా కాదు మా అమ్మలా చూసుకుంటా. నువ్వు ఎస్ చెప్తే, అది లేదు నువ్వు చెప్పినా సరే నేను తీసుకుంటా. అలా నేను వేరే ఇది అవ్వడం అంటే నేను ఎమోషనల్గా ఇది చేయడం నాకైతే ఇష్టం లేదు. చెప్తే
అంటే నువ్వు చెప్పే అంతకాడికి తీసుకురానేమను, అది బేసిక్లీ చెప్తున్నా కదా. చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. స్ట్రాంగ్ చెప్తున్నా కదా, నిన్న అమ్మాయిలా స్ట్రాంగ్ కాదు, నేను వీక్ అయిపోతాను భయంగా ఉంది. అవ్వాలి మరి. నిన్న అమ్మాయిలా కాదు మా అమ్మలా చూసుకుంటా. ఎండ్ ఆఫ్ ది డే తీసుకోదు, నాకు తెలుసు తను. నేను బలవంతంగా ఇస్తున్నాను లవ్ని. థ్యాంక్ యూ. సూపర్. సో వెరీ సూన్ నేనైతే కోరుకుంటున్నా చాలా స్ట్రాంగ్గా తను ఎస్ చెప్పాలని, మ్యారేజ్ అవ్వాలని, చాలా హెల్దీగా రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలని, ఫర్ ఎవర్ ఎప్పుడు ఇదే లవ్ అండ్ ఎఫెక్షన్తో ఇద్దరు కలిసి ఉండాలని. ఆ లవ్కి ముఖ్యంగా ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్, తను అన్నట్టు కేరింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక అమ్మాయికి అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయదు తన హస్బెండ్ అయినా ఎక్కడైనా. కేరింగ్గా చూసుకుంటే ఇంకేం ఆలోచించదు తెలుసా, అస్సలేం ఆలోచించదు, గుడ్డిగా నమ్మేస్తారు. సో అవన్నీ నువ్వు ఇస్తున్నావు కాబట్టి బ్రో, ఖచ్చితంగా వెరీ సూన్ మ్యారేజ్ అవ్వాలి ఇద్దరికి. ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, అండ్ మీ ఇద్దరి అభిమానులు తరపు నుంచి, అండ్ ముఖ్యంగా పవిత్ర నీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, నీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, నీ వెల్ విషర్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ అండ్ జబర్దస్త్ వ్యూవర్స్ అందరికీ అండ్ మంజుష అండ్ నా అభిమానులు అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సో హ్యాపీగా ఉండండి. నో నెగిటివిటీస్, నో ఫైటింగ్స్, నో కాంట్రవర్సీస్, గొడవలు ఇవేం లేకుండా హ్యాపీగా మీ లైఫ్ పార్ట్నర్తో, మీ సోల్మేట్తో హ్యాపీగా గడపండి. ఓకేనా? థ్యాంక్ యూ.